హాయ్ అండి. ఎగ్ కర్రీ 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేసిందో చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి వేసుకోండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిన తర్వాత అండి 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. టేస్ట్ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక పిల్లలు ఇలా రూమ్లో ఉంటారు చూడండి, ఎవరికి వాళ్ళు వండుకుని తింటారో ఆ పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు మగ్గకపోతే కూర తీగ అయిపోతుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అలా ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకుంటే అండి తొందరగా మగ్గిపోతాయి. 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా 1/4 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఉల్లిపాయలకి పట్టించేసి చాలా టేస్ట్ బాగుంటుందండి. చపాతీలు కూడా తినొచ్చు. వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలు అలా ఎర్రగా మగ్గిపోయిన తర్వాత అండి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం. కొంచెం కారంగా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇంకంతే అండి. కాకపోతే మీకు ఇష్టమైతే కొంచెం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, కానీ నేనైతే మసాలా పౌడర్ వేయనండి. బాగానే ఇలాగే బాగుంటుంది మాకు. ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి. కారం వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పాలి. తిప్పిన తర్వాత వాటర్ పోసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి, అంత గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది. ఉప్పు చూసుకురండి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత అండి చూసుకోవాలి. నీళ్ళు ఉల్లిపాయలు అన్నీ బాగా కొంచెం మగ్గిపోవాలి. ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను వాటర్. మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్లో ఉల్లిపాయ మంచిగా ఉడికిపోవాలి. ఎప్పుడే ఎగ్స్ నీట్గా కడగాలండి. నేను ట్యాప్ దగ్గర పెట్టేసి ఎప్పుడైనా ఎగ్స్ కడిగేస్తాను. ఇవ్వండి, ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఇలా వాటర్ నూనె పైకి తేలుతుంది చూడండి, అప్పుడు మనం ఈ ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపి నా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ వేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఒకసారి ఇలా చేసుకుని చూడండి. నేనైతే ఒక్కొక్క ఎగ్గు ఇలా కొట్టి వేస్తా అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కోసారి ఎగ్ పాడైపోతుంది. పాడైపోయినప్పుడు ఇలా గిన్నెలో వేరువేరుగా కొట్టుకుంటే అండి పాడైపోతే ఎగ్ లిక్విడ్ కింద అయిపోద్ది. మనకు తెలియదు, కర్రీ అంతా పాడైపోద్దండి. అందుకని నేను ఒక్కొక్కటి చూసుకుని వేసుకుంటాను ఎప్పుడైనా. ఎందుకంటే ఒకసారి నాకు అలా అయింది, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఎగ్స్ ఎప్పుడు. ఇలా ఒక్కొక్క ఎగ్ కట్ చేసుకుని ఇలా కొట్టుకుని డైరెక్ట్గా కొట్టకండి, వేరే గిన్నెలో కొట్టుకుంటాను అంతే. తర్వాత అసలు కదపొద్దండి, మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా. నేను కొంచెం స్టార్టింగ్ అప్పుడే హైలో పెడతాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయి అనగానే సిమ్లో పెట్టేస్తాను. ఏ కర్రీ అయినా అంతే అండి. హైలో పెట్టేస్తే ఉల్లిపాయ కూడా మగ్గదు, మాడిపోతుంది.
చూసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలు అలా పడుతుంది ఎగ్గు కింద ఉడకటానికి. చూసుకుని మీరు ఇలా తిప్పుకోవాలి మళ్ళీని. ఒక్కొక్క ఎగ్గు ఇలా తిప్పుకోవాలండి. ఇటు ఉల్టా తిప్పాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎగ్ కాబట్టి తొందరగా మాడిపోతుంది, అందుకే సిమ్లో పెట్టుకోవాలి. కారం వేసినప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం అది మీకు నచ్చినట్టు వేసుకోండి, బాగుంటుందండి. కారం తక్కువ ఉంటే ఈ కర్రీ బాగోదు. ఆయిలు కారము మంచిగానే ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత కూడా అండి ఒకసారి మనం మూత పెట్టేసుకోవాలి, అస్సలు కదపకూడదండి. మళ్ళీ 3-4 నిమిషాల తర్వాత అండి ఇది అడుగును కూడా మంచిగా ఉడికిపోతుంది. అదిగోండి ఇటు మంచిగా ఉడికిపోద్దండి. రైస్లో కలుపుకోవటానికి బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈవినింగ్ టైంలో అండి అప్పటికప్పుడు మనం వెంటనే చేసేసుకుని తినేయచ్చు. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ.